ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు, కర్కాటక రాశిలో బుధ గ్రహం, కన్యా రాశిలో కేతు గ్రహం, కుంభరాశిలో శని వక్రస్థితి, అలాగే మీన రాశిలో చంద్ర రాహు గ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి రాశిలో కేతుగ్రహం, అలాగే 6వ స్థానాల్లో శనిగ్రహం వక్రించి ఉన్నారు. అలాగే 7వ స్థానంలో చంద్ర రాహు గ్రహాలు, 8వ స్థానంలో కుజగ్రహం, 9వ స్థానంలో గురుగ్రహం, 10వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 11వ స్థానంలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కన్యారాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మిశ్రమంగానే చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే రాశ్యాధిపతి ఏకాదశిలో ఉండడం, అలాగే పూర్తి స్వతంత్రత లేకుండా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా కొంత గందరగోళానికి గురి కావాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అయితే కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త ఆలోచనలు చేయవలసిన పరిస్థితి వస్తుంటుంది. అలాగే ధన సంబంధించిన విషయంలో కూడా మనకు రావాల్సిన ధనం సకాలంలో అందక కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే మనం దాచిన నిల్వ ధనం కూడా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. అలా కొంత ఆర్థికపరమైన విషయాల్లో కొంత చిక్కులు ఉండే పరిస్థితి అయితే ఈ వారంలో కనబడుతుంది. అయితే శుక్రుడు ధనస్థానాధిపతి ఇంకా అస్తంగత్వ దోషం నుంచి బయటపడకపోవడం అనేది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. కాబట్టి కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత అనుకూల పరిస్థితి ఉంటూనే అంతా కొంత ఘర్షణ వాతావరణం, లేదంటే ఒత్తిడి కలిగిన వాతావరణం ఉంటూ ఉంటుంది. కుజ దృష్టి ముఖ్యంగా ఉండడం వలన, అది అష్టమ కుజుడు తృతీయాన్ని చూసుకోవడం వలన ఇట్లాంటి పరిస్థితులన్నీ వచ్చి కొంత ఇరిటేషన్ కలిగే అవకాశం ఉంటుంది. గృహ వాహన యోగాదులు వాటి జోలి ఈ వారంలో వెళ్లకుండా ఉండడం మంచిది. అనుకూలత లేదు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత సాధారణమైన అనుకూలత ఉన్నది. వృత్తి సంబంధించిన, వ్యాపార సంబంధించిన వాళ్ళకి ఈ విద్యా సంబంధించిన విషయాల్లో అందరికీ కూడా సాధారణమైన అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత అనుకూలత తక్కువగా ఉంది. కొత్తగా రుణాలు తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. అలాగే అటువంటి సందర్భాల్లో కొంత ఒత్తిడి కలిగే అవకాశం ఉంది, వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. అయితే గురువు గారి దృష్టి వల్ల శుభ లక్షణాలు ఎక్కువగా ఉండి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు అవన్నీ కూడా సామరస్యంగా పూర్తవుతాయని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా ఉంటుంది. అలా మనం పెట్టిన పెట్టుబడులు అవన్నీ కూడా కొంత సాధారణంగా వృద్ధిలోనే ఉంటూ ఉంటాయి. కానీ ఏ ఒక్కటి సమయానికి మనకు చేతికి అందని పరిస్థితి కూడా చూడవచ్చు. అలాగే భాగ్యస్థితి వృద్ధికరంగానే ఉంటుంది, అనుకూలత బాగానే ఉంటుంది.
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే రవి శుక్రుల కలయిక దశమంలో ఉండడం వలన ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత మధ్యస్థంగానే ఉంటుందని తెలుస్తుంది. అలాగే మనం చేసిన పనికి గుర్తింపు గౌరవం కలుగుతాయి, కానీ సందర్భానికి తగినటువంటి ఒక వాల్యూస్ కొంత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. అలా మిశ్రమంగా ఒక దాంట్లో ప్లస్ అయితే మరొక దాంట్లో మైనస్ అవుతుంది. అది రెండు కూడా ఒకే కేటగిరీ అయి ఉంటాయి. అంటే మనకి గుర్తింపు ఎక్కడి నుంచి రావాలనో అక్కడి నుంచే వస్తుంది, మళ్ళా అదే సందర్భంలో అదే ప్లేస్ నుంచి అగౌరవం అమర్యాద కూడా జరిగే అవకాశం ఉంటుందని అర్థమవుతుంది. కాబట్టి అది కూడా మిశ్రమంగానే ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. దశమంలో వ్యయాధిపతి ఉండడం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. అయితే సాధారణమైన ఖర్చుల కంటే కొద్దిగా ఎక్కువగానే ఖర్చులు ఉంటాయి. అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా ప్రధాన పాత్ర వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆలోచన తీరు అనుకూలంగా అన్నిటినీ కూడా సర్దుబాటు చేసుకోగలిగేటట్టుగా తయారవుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.